ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులతో మీరు ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది, ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మాట్లాడే విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ సోదరులు కానీ సోదరీమణులతో కానీ మీకు ఖచ్చితంగా ఈ రోజున వైరాలు అంటే గొడవలు రావడానికి, వాగ్వివాదాలు రావడానికి, ఘర్షణలు రావడానికి, బంధుద్వేషం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున చేయాల్సిన పనులన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేయకపోవటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలు ఆశించిన విధంగా మీకు ఫలితాలు రాకపోవడం వల్ల కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్థిరాస్తుల వ్యవహారాల్లో కూడా కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికంగా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండలేరు. ఏదో ఒక రకమైన ఇబ్బంది, ముఖ్యంగా మీ భవిష్యత్తుకి సంబంధించి కానీ, మీ ఉద్యోగానికి సంబంధించి కానీ, మీ వ్యాపారానికి సంబంధించి కానీ ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు ఏకాగ్రత చూపించలేరు. ఆ భవిష్యత్తుకి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఒక ఆలోచనలో మీరు పడిపోతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో, మీ పై అధికారులు కానీ, బాసులు కానీ, వాళ్ళతో మీరు మీ యొక్క ఏం చేస్తే మీ యొక్క పనులన్నీ కూడా మళ్ళీ సక్రమంగా ఉంటాయి, మీ ఆదాయం మళ్ళీ తిరిగి పుంజుకుంటుందనే ఒక ఆలోచనలో మీరు దీర్ఘాలోచనలో ఉండి ఆలోచనలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం అనేది మీలో కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున వాహనాలు కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాహన యోగం కలుగుతుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. అక్కడ మీరు ప్రశాంతంగా గడపడానికి మీరు ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆధ్యాత్మికంగా మీరు మంచి పురోభివృద్ధి సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ రోజున ప్రతి విషయంలో కూడా, ముఖ్యంగా మీ బంధువుల విషయంలో వాళ్ళ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీదే దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. మీ యొక్క దృష్టి అంతా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద, ఇతర విషయాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయపరంగా కూడా ఈ రోజున కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అలాగే అనాలోచిత ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ, ప్రయాణ బడలిక వల్ల కానీ శరీరం బాగా అలసిపోవటం, నిద్ర లేకపోవటం, అలసట పెరగటం, ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా మీరు కొంచెం నిత్యము కూడా దైవనామస్మరణలో గడపండి. నిత్యము కూడా మీరు ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు
మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది, ఎంత నిదానంగా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు దుర్గా ఆపదుద్ధార స్తోత్ర పఠనం మీరు చేయండి. అలాగే దుర్గా శతనామావళిని మీరు పఠించండి. అమ్మవారి యొక్క ఆరాధనని మీరు చేయండి. అమ్మవారిని నిత్యము కూడా స్మరించండి. దానివల్ల అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సుల వల్ల మీకు ఖచ్చితంగా ప్రశాంతత లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.